హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్, సో మరికొద్ది రోజుల్లో మీ పర్సన్ నుంచి రిప్లై రాబోతూ ఉందా? సో రిప్లై రాబోతుంటే ఎలాంటి రిప్లై మీ పర్సన్ నుంచి రాబోతుంది అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి కూడా రాబోతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సార్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది, యూనివర్స్ ఏం చెప్పబోతుంది, మరి కొద్ది రోజుల్లో మీ పర్సన్ నుంచి రిప్లై రాబోతూ ఉందా, సో రిలేషన్లో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు, యూనివర్స్ ఏం చెప్తుంది, యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ని మనకి ఈరోజు అందిస్తూ ఉంది, ఎలాంటి మెసేజ్ యూనివర్స్ ఇస్తూ ఉంది, ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్ ఈరోజు మనకి అందించబోతూ ఉంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. లేట్ చేయకుండా వెంటనే మనం అయితే లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతూ ఉంది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, అండ్ 10 కార్డ్స్ తీద్దాం. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం, లాంగ్ రీడ్ అయితే చేద్దాం. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం మరి కొద్ది రోజుల్లో మీ పర్సన్ నుంచి రిప్లై రాబోతుందా, యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది, యూనివర్స్ ఏం చెప్పబోతోంది. సో మనమైతే లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, చూద్దాం లేట్ చేయకుండా మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి మెసేజ్ రాబోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, యూనివర్స్ చెప్తూ ఉంది, సో ఏదైతే రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అసలు రిప్లై వస్తుందా రాదా అనేటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో, సో రిలేషన్లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ గురించి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో, ఓవరాల్గా వీటన్నిటికీ గురించి కూడా సో ఒక న్యూ చాప్టర్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఎండ్ అయిపోయినటువంటి చాప్టర్ గురించి కాకుండా న్యూ చాప్టర్ ఎలా ఉండబోతుంది, సో ఒక రీయూనియన్ ఉంటుందా ఉండదా, సో ఒక రిప్లై అనేది వస్తుందా రాదా, సో మన మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందా లేదా, సో ఒక ట్రస్ట్ ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా, సో ఎలా ఉంది సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వీటన్నిటికీ కూడా సమాధానం అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ చాలా బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు, బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ అయితే సో అటు రిలేషన్ కానీ, అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కానీ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎలాంటి రిస్క్ కూడా తీసుకోదలుచుకోలేదు, సో ఎలాంటి ఓవర్ థింకింగ్లో కూడా వెళ్ళట్లేదు. సో రియలిస్టిక్గా ఉన్నారు, చాలా రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, రిలేషన్లో కానీ రియల్ లైఫ్లో కానీ. సో అలాంటి సిచ్యువేషన్స్ని తను ఫేస్ చేశారు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని సో తను ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. చాలా సిచ్యువేషన్స్లో డైనమోలో ఉండేటువంటి సిచ్యువేషన్స్లో అయితే ఉన్నారు. సో ఎటు వెళ్ళాలి, రైటా లెఫ్టా, ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ స్టెప్ తీసుకుంటే సో మనం కరెక్ట్గా సక్సెస్ వైపుకి మనం రీచ్ అవ్వగలుగుతాం, సో ఎలా మనం మూవ్ అవ్వాలి, ఎలా మనం ముందుకు స్టెప్ వేయాలి, వీటన్నిటి గురించి కూడా ఆలోచించేటువంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ చాలా దైవ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారండి. సో అసలు ఈ సిచ్యువేషన్స్ మొత్తంలో నుంచి కూడా బయటికి రావాలి, ఒక పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే రిలేషన్లో వచ్చినటువంటి సిచ్యువేషన్స్, ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో తను చాలా హోప్ అయితే పెట్టుకున్నారు రిలేషన్ మీద. సో రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది, రిలేషన్ ఆల్మోస్ట్ ఇంకా సక్సెస్ అవుతుంది అనేటువంటి చాలా హోప్ తోటి అయితే ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ ఏదైతే సిచ్యువేషన్స్ తను ఫేస్ చేశారో రిలేషన్కి సంబంధించి మేబీ
ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల కానివ్వచ్చు, లేదు అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏదైతే రిలేషన్‌లో వచ్చినాయో, సో ఆ సిట్యుయేషన్స్ వల్ల కానివ్వచ్చు. సో ఏ సిట్యుయేషన్ అయినా సరే మొత్తానికి ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే తను ఫేస్ చేసినటువంటి సందర్భాలయితే ఉన్నాయి. ఫైనల్‌గా ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫైనల్‌గా ఒక డెసిషన్స్‌కైతే రావడం జరిగింది. సో రిలేషన్‌లో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎలాంటి ఓవర్ థింకింగ్‌లో కూడా వెళ్ళకూడదు. ఎలాంటి అన్‌రియలిస్టిక్ థాట్స్ అనేవి చేయకూడదు. సో ఆలోచన కరెక్ట్‌గా ఉండాలి. మనం ప్లానింగ్స్ కరెక్ట్‌గా వేసుకోవాలి. కరెక్ట్‌గా ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ మనం ముందుకేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా అయితే ఆలోచించేటువంటి సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ మీ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాలంటే సో క్వెషన్ ఏదైతే ఉందో ఇక్కడ సో మరికొద్ది రోజుల్లో పర్సన్ నుంచి మనకి రిప్లై అనేది ఉంటుందా? సో ఎలా ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుందా? సో ఏదైతే బ్రేక్ వచ్చిందో ఆ బ్రేక్ తర్వాత ఒక కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుందా? సో యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏదైతే జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో, ఏదైతే రిలేషన్‌లో ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో, వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ట్రూత్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఒక నిజాన్ని మనం కనుక్కోవాలి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా వచ్చినాయి? ఎందుకు ఈ గ్యాప్ అనేది వచ్చింది రిలేషన్‌లో? సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ట్రూత్‌ని ఫైండ్ ఔట్ చేసేటువంటి ఆ క్రమంలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక ట్రస్ట్ అయితే ఉంది. ఒక నమ్మకం అయితే ఉంది. మీ మీద ఉంది. రిలేషన్ మీద ఉంది. ఒక నమ్మకం మీద అయితే ఉంది. బట్ ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి మాత్రం ఉన్నారు. బ్యాలెన్స్ చేయగలగాలి. ఈసారి మాత్రం మనం ఎలాంటి ఆహ్, అన్‌రియలిస్టిక్‌గా ఉండకూడదంటే రియలిస్టిక్‌గా ఉండాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకిస్తూ ఉందండి ఈరోజు యూనివర్స్. అండ్ ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, సో ఎలా అయితే మీరు ముందుకు సాగిపోవాలనుకుంటున్నారో, ఒక మంచి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అండ్ ఏదైతే ఒక రీయూనియన్ ఉండాలి. సో ఆల్రెడీ కాన్‌ఫ్లిక్ట్స్‌ని మనం ఫేస్ చేసాం రిలేషన్‌లో. సో రియలైజ్ అవుతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మీరు రియలైజ్ అవుతూ ఉన్నారు. అండ్ కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. ఓవరాల్‌గా ఏదైతే కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఫేస్ చేయడం జరిగిందో, ఏదైతే రిలేషన్‌కి సంబంధించి సో డెసిషన్స్ తీసుకుంటున్నారో, వీటన్నిటికి సంబంధించి కూడా మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్‌కి సంబంధించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ తను ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా కొన్ని సార్లు తను ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఒక స్టెప్ ఫార్వర్డ్‌లో ఉండాలి, వీటన్నిటి గురించి కూడా కొంత ఆహ్, డెసిషన్స్ తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈవెన్ రిప్లై ఇవ్వాలని తనకు కూడా మనసులో ఉంది. ఒక ట్రస్ట్ ఉంది. రిలేషన్ మీద నమ్మకం ఉంది. రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొనెళ్ళాలి. ఈవెన్ జరిగిపోయినాయి. రిలేషన్ ఇంకా మనం ముందుకు తీసుకొనెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఉన్నారు. అలానే ఆలోచిస్తూ ఉన్నారు కూడా. బట్ చిన్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కెరియర్‌కి సంబంధించి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, జాబ్‌కి సంబంధించి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనసులో అలా మెదులుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, మీ మనసులో ఏదైతే ఉందో, సో, ఒక మంచి రీయూనియన్ ఉండాలి. అండ్ ఒక మంచి రిప్లై రావాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ట్రూత్ తెలియాలి. నిజం తెలియాలి. ఎందుకు ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? సో, ఎందుకు ఈ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి? ట్రూత్ తెలియాలి. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. ఇవన్నీ కూడా ఫైండ్ ఔట్ అవ్వబోతూ ఉన్నాయి. అండ్ ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే మీకు రాబోతుంది. అండ్ మీ పర్సన్‌కి కూడా రాబోతుంది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అయితే ఉండబోతూ ఉంది. అండ్ సెలబ్రేషన్స్ ఉండబోతూ ఉన్నాయి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి ఇస్తూ ఉందండి. బట్ ఇదంతా కూడా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో దానివల్లే పాసిబుల్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. మీరు ఎక్కడైతే ఆ గ్యాప్ వచ్చిందో, సో, అక్కడి నుంచి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. సో, అక్కడి నుంచి కొంత రియలైజ్ అవ్వడం జరిగింది. సో, చిన్న ప్రాబ్లమ్సే కదా! అని మనం నెగ్లెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఏదైతే రియలైజ్ అయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అక్కడి నుంచి కూడా ప్రయత్నాలనేవి మీరు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. ఒక రీయూనియన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి రిప్లై కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి ఆలోచనతోటి మీరు హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉంది. అండ్ ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది యూనివర్స్ ఇవ్వబోతూ ఉంది. అండ్ మీ పర్సన్ నుంచి సో, ఒక మంచి రిప్లై రావటానికి, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఒక మంచి సమాధానం అనేది రావటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తుంది. ఆల్రెడీ మనం రీడింగ్‌లో కూడా చెప్పుకున్నామండి. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ కూడా గుర్తున్నాయి. మీరు చూపించినటువంటి కేరింగ్ కానీ, మీరు ఇచ్చినటువంటి మీరు కాన్ఫిడెన్స్ గాని, ఇచ్చినటువంటి విల్ పవర్ గాని, ఇచ్చినటువంటి అడ్వైజెస్ గాని, ఇవన్నీ కూడా గుర్తున్నాయి. బట్ రిలేషన్‌లో వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్‌లో వచ్చినటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండటం, అవన్నీ కూడా రిలేషన్ మీద ఇంపాక్ట్ అనేది చూపించడం. సో, ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? రిప్లై ఇవ్వాలని మనసులో ఉన్నా,
సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి. అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి, జాబ్ గురించి, కెరియర్ గురించి. సో ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకొని బయటికి రాగలిగితే సో ఒక హ్యాపీ లైఫ్ అనేది మనకు ఉంటుంది. సో ఇంక మనం ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఆల్రెడీ ఫేస్ చేసామో అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఇంక మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. రీయూనియన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ముందుకు పోతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక బ్యాక్ స్టెప్ వేయటం అనేది జరిగింది. బట్ మీ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకి అందిస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తుందంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో మీ పర్సన్ ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, తను ఫేస్ చేస్తున్నటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా సో ఈవెన్ రిప్లై ఇవ్వాలని మనసులో ఉన్న, ఒక మంచి రీయూనియన్ కోరుకుంటూ ఉన్న, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో ఉన్న, సో ఈ ఆలోచనలన్నీ మనసులో మెదులుతూ ఉన్నా సరే ఒక డైనమో సిచ్యువేషన్. సో లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, సో మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా వస్తాయా, మళ్ళీ మనం ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేస్తామా, సో మన పార్ట్నర్ నుంచి సపోర్ట్ మనకు ఎంతవరకు ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనసులో ఆలోచనలు అలా తిరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈవెన్ కొన్ని సందర్భాల్లో సో సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడ్వైజెస్ అందుతూ ఉన్నా, సో రావాల్సినటువంటి సపోర్ట్ అనేది వస్తూ ఉన్నా, బట్ ఎక్కడో చిన్న సందేహం మనసులో, ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మళ్ళీ మనం ఏమైనా ప్రాబ్లమ్స్లోకి ఏమైనా వెళ్తున్నామా, సో ఎలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి, మనం ఒక మంచి హ్యాపీ లైఫ్ కోసం చూస్తూ ఉన్నాం, కెరీర్ బాగుండాలనుకుంటున్నాం, సో జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం, సో ఇవన్నీ ఉన్నాయి. సో మళ్ళీ మనం ఏదైనా రిస్క్ ఏమైనా తీసుకుంటున్నామా అని చెప్పేసి మనసులో ఒక ఆలోచన, సో మీ దగ్గర నుంచి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి ఇంకొక ఆలోచన. ఆల్రెడీ మనం కాన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేసాం, ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ని ఫ్యామిలీ కూడా ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఏమైనా తిరిగి మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ని ఏమైనా క్రియేట్ చేస్తున్నామా, అసలు మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నామా, లేదు ప్రాబ్లమ్స్ని ఏమైనా క్రియేట్ చేస్తున్నామా అని చెప్పేసి మళ్ళీ ఒక సందేహం. సో ఇవన్నీ కూడా మనసులో అలా మెదులుతూ ఉన్నాయి. బట్ ఒక నమ్మకం ఉంది, ఒక ట్రస్ట్ అయితే ఉంది. సో ఎలా మనం స్టెప్ ముందు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. బట్ స్టిక్ అనే అన్నాను, స్టాండ్ అనే అన్నారు. ఏదైతే ఒక మంచి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు, ఏదైతే మీ మీద ట్రస్ట్ ఉందో, ఏదైతే నమ్మకం ఉందో, సో దాని మీద స్టిల్ నిలబడి ఉన్నారు. ఒక మనసులో ఒక ఆలోచన ఉంది. సో మళ్ళీ మనం ఒక మంచి పర్సన్ని మిస్ అవ్వకూడదు. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బట్ ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు. సో జర్నీ కంటిన్యూ చేయాలనేటువంటి మనసులో ఒక కోరిక, సో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా సరే స్టిక్ ఆన్ అయి ఉన్నారండి. ఏదైతే రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఏదైతే కెరీర్ బాగుండాలి, జాబ్ బాగుండాలి, మనం ఫస్ట్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని బయటికి రావాలి అని చెప్పేసి ఆ విషయాల మీద అయితే సో ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని రావాలి ఫస్ట్ అని ఆ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది, ఒక మంచి పాజిటివ్ రేట్ ఆల్రెడీ మనకి యూనివర్స్ చెప్పింది అండ్ మళ్ళీ చెప్తూ ఉంది యూనివర్స్. అండ్ ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవబోతుంది, అండ్ న్యూ కెరీర్ అయితే రాబోతుంది, న్యూ లైఫ్ అయితే రాబోతుంది, ఒక న్యూ లైఫ్, హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది అని చెప్పేసి, ఒక మంచి రీయూనియన్ అయితే జరగబోతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకు అందిస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తుంది, ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు. ఈవెన్ రిలేషన్లో మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరిగింది, బట్ ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేయలేదు. సో మళ్ళీ తిరిగి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం రిలేషన్ కోసం. మీ పర్సన్కి చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలని మనసులో ఉంది, బట్ సరైనటువంటి రిప్లై లేదు. సో అతి త్వరలో కానీ రిప్లై ఉంటే సో లైఫ్ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా మారుతుందని మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఒక మంచి రీయూనియన్ గురించి ఆలోచించడానికి, రిప్లై గురించి ఆలోచించడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి అండ్ ఒక మంచి పాజిటివ్ థాట్స్ తోటి రిలేషన్ గురించి, మీ గురించి ఒక మంచి పాజిటివ్ థాట్స్ తోటి ఒక స్టెప్ ముందుకు వేయటానికి రిలేషన్కి సంబంధించి సో త్వరగా రిప్లై ఇవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం, ఒక సపోర్టింగ్ కార్డు కూడా తీద్దామండి. సో యూనివర్స్ ఇంకా ఏం చెప్తుంది మనకి, సో ఎలాంటి పవర్ మనకి ఇస్తుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇస్తూ ఉందండి అండ్ ఒక బ్లెస్సింగ్స్ కూడా ఇస్తుంది. ఇన్నర్ పవర్ ఐడెంటిఫై చేయమని చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో, మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నాను, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుందని చెప్పుకున్నాం. సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీలో ఏదైతే ఇన్నర్ పవర్ ఉందో, మీకు మీరు మోటివేట్ చేసుకున్నారో, మీకు మీరు ఏదైతే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకున్నారో, సో రిలేషన్లో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, బట్ మనం వదిలేయకూడదు. ఆ గ్యాప్ అనేది వచ్చింది రిలేషన్ అనేది
అనేది బ్రేక్ అయింది. బట్ మనం వదిలేయకూడదు. సో, మన ప్రయత్నం మనం చేద్దాం. సో, ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, ఏదైనా దైవ సహాయంగానే ఉంటే దైవ ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో, దేవుడు గాని కరుణిస్తే సో, ఖచ్చితంగా ఒక మంచి రిప్లై మనకొస్తుంది. సో, మన పర్సన్ గురించి కనీసం మనకొక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందని చెప్పేసి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక మంచి పాజిటివ్ ఆహ్, ఎనర్జీ అయితే అందబోతుంది. అండ్ పాజిటివ్ రీడ్ అయితే వస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది గూడా. సో, ఒక మంచి న్యూ బిగినింగ్ ఉండటానికి, ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి, టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది మీకు అందటానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకిస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తుంది ఒక మంచి కెరియర్ అయితే రాబోతూ ఉందండి. అండ్ హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. అండ్ ఫైనాన్షియల్‌గా ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో మీరు గాని, మీ పర్సన్ గాని సో, ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొత్తంలో నుంచి కూడా బయటపడటానికి అండ్ ఫైనాన్షియల్‌గా మీకు ఒక మంచి అడ్వాంటేజ్ రావటానికి అండ్ సర్ప్రైజ్ రావటానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా, మీ యొక్క కెరియర్ పరంగా అండ్ జాబ్ పరంగా అండ్ రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళే విధానంలో కానివ్వచ్చు, అండ్ రీయూనియన్‌లో కానివ్వచ్చు, అండ్ మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. అండ్ ఆ వచ్చేటువంటి ఆపర్చునిటీస్‌ని ఉపయోగించుకోండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటానికి గాని, రిలేషన్‌ని ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళటానికి గాని అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే మీకు అందబోతూ ఉన్నాయి. సో, మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో వచ్చినటువంటి ఆపర్చునిటీస్‌ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు. సో, ఇంకొక ఆపర్చునిటీ గాని వస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని మీ మనసులో ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా అది నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా సో, రిప్లై ఎందుకు త్వరగా రావట్లేదు అని చెప్పేస్తే యూనివర్స్ ఆల్రెడీ మనకు చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ మళ్ళీ చెప్తూ ఉంది గూడా. సో, ఏదైతే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని సిట్యుయేషన్స్ మీ పర్సన్ ఫేస్ చేశారో అవన్నీ కూడా మనసులో అలా తిరుగుతూ ఉన్నాయి రిలేషన్‌కి సంబంధించి. సో, క్రిటికల్ టైమ్‌లో మీ నుంచి సరైనటువంటి కోఆపరేషన్ లేకపోవడం, సో, ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసేటప్పుడు మీ నుంచి సరైనటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవి లేకపోవడం అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవ్వడం. సో, ఈలోపు ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి రావటం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి రావటం, వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడం. సో, ఇవన్నీ కూడా మీ పర్సన్‌ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయని మీ పర్సన్ వాటి గురించి ఆలోచించినటువంటి సందర్భాలైతే చాలా ఉన్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. చాలా సందర్భాల్లో చాలా బాధపడినటువంటి సందర్భాలున్నాయి. ఏం చేద్దాం? ఎలా చేద్దాం? రిలేషన్ మనం అనుకున్నంతగా ముందుకెళ్ళట్లేదు. రిలేషన్‌లో గ్యాప్ అనేది వస్తుంది. ఎలా ఈ గ్యాప్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి. సో, మన పార్ట్నర్ దగ్గర నుంచి సరైనటువంటి కోఆపరేషన్ మిస్ అవుతూ ఉంది. డైరెక్ట్ కమ్యూనికేషన్ మిస్ అవుతూ ఉంది. సో, ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అన్నటువంటి ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో సో, మీ దగ్గర నుంచి ఆ కోఆపరేషన్ అనేది లేకపోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి రావటం. సో, ఆ టైంలో ఆ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వటం. సో, ఆ తర్వాత మీరు రియలైజ్ అవ్వటం. సో, రిలేషన్‌లో బ్రేక్ వచ్చింది. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అయ్యామని చెప్పేసి. సో, మీరు రియలైజ్ అవ్వటం. సో, రియలైజ్ అయ్యి రిప్లై కోసం చూడటం. సో, మీ పర్సన్ ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని గాని, కెరియర్ గాని, జాబ్ గాని వాటి మీద కాన్సంట్రేషన్ చేయటం. సో, ఆ పర్సన్ అటు వెళ్ళటం. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు రిప్లై కోసం వెయిట్ చేయడం. సో, ఇవన్నీ కూడా ఏందంటే ఒకదానికొకటి సో, కరెక్ట్‌గా మనం ఆ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైంలో కరెక్ట్ డెసిషన్ మీరేదైతే తీసుకోలేకపోయారో, అది రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినటువంటి సందర్భాలైతే ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఇప్పుడైతే కొన్ని విషయాల్లో కూడా మీ పర్సన్ కూడా రియలైజ్ అవుతూ ఉన్నారండి. సో, మన వైపు నుంచి ఏదైనా మిస్టేక్ ఉందా? సో, మన వైపు నుంచి ఏదన్నా మనం కరెక్ట్ డెసిషన్ ఏదన్నా తీసుకోలేదా? సో, మన వైపు నుంచి మనం ఏదైనా ఓవర్ థింకింగ్‌లోకి ఏమన్నా వెళ్ళామా? అని చెప్పేసి సో, రిలేషన్ గురించి సో, ఇప్పుడైతే కొన్ని సందర్భాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు. అండ్ తనేదైతే రియలైజ్ అవుతూ ఉన్నారో కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కూడా. అండ్ యూనివర్స్ చెప్పినట్లుగా ఫైనల్‌గా ఒక మంచి రిప్లై కోసమైతే తను కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారండి. ఒక మంచి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఒక మంచి ఛాన్స్ గాని వస్తే అంటే ఖచ్చితంగా రిప్లై ఇవ్వటానికి కానీ, అండ్ ఒక మంచి ఛాన్స్ గాని వస్తే ఒక రీయూనియన్ కోసం కానీ తను కూడా మనసులో ఉంది. మీ మీద నమ్మకం ఉంది. సో, రిలేషన్ మీద నమ్మకం ఉంది. సో, ట్రస్ట్ అయితే ఉంది. బట్ ఆ ఛాన్స్ అనేది రావట్లేదు. ఆపర్చునిటీ అనేది రావట్లేదు. సో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వచ్చు, అటు కెరియర్ గురించి ఆలోచనల గురించి వల్ల కానివ్వచ్చు. సో, అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అనేటువంటి ఒక ఆలోచనలో అయితే ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీ లైఫ్‌లోకి రాబోతూ ఉంది. ఒక హ్యాపీనెస్ అయితే రాబోతూ ఉంది. అండ్ సో, యూనివర్స్ చెప్తూ ఉంది. మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో లైఫ్‌లో సో, ఎలా ఉండాలి? లైఫ్ ఎలా ఉండాలి? ఎలా ముందుకెళ్ళాలి లైఫు అని చెప్పేసి ఏదైతే మీ మనసులో డ్రీమ్స్ ఉన్నాయో జాయ్‌ఫుల్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, రీయూనియన్ ఉండాలి. మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. సో, లైఫ్ అలా హ్యాపీగా ఉండాలి. మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి. సో, వీటన్నిటికి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు అందాలి అని చెప్పేసి ఏదైతే
మీ మనసులో ఉందో సో వాటన్నిటికీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే అందబోతూ ఉంది. ఒక సర్ప్రైజ్ అయితే రాబోతూ ఉంది. సో మీ లైఫ్‌లోకి మళ్ళీ ఒక హ్యాపీ డేస్ అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ అప్రిషియేషన్ కూడా. సో మీ గురించి మీరు తెలుసుకోవడంలో గానీ, ఆ రిలేషన్ గురించి చేసినటువంటి హార్డ్ వర్క్ విషయంలో గానీ, అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకునేటువంటి ఒక డే అనేది రాబోతూ ఉంది. మీరు చేసినటువంటి హార్డ్ వర్క్‌కి సో తగినటువంటి రిప్లై అనేది రాబోతూ ఉంది మీ పర్సన్ దగ్గర నుంచి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ సో చాలా చాలా సందర్భాల్లో సో మీరు హోప్‌లెస్ అయినటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మనం పాసిబుల్ కాదేమో, సో మనం ఏదన్నా ఇంకా చేయలేమేమో, ఛాన్స్ లేదేమో అని చెప్పేసి చాలా సందర్భాల్లో హోప్‌లెస్ అయినటువంటి సందర్భాలున్నాయి. బట్ మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ హార్డ్ వర్క్ చేయడం. సో ఒక చిన్న ప్రయత్నం ఏదైనా చిన్న పాసిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి ఏదైతే మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఓవరాల్‌గా ఒక పాజిటివ్ రిప్లై అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఈరోజు చెప్తూ ఉందండి. అండ్ సో యూనివర్స్ చెప్తుంది. సో చాలా ధైర్యంగా అండి. చాలా ధైర్యంగా స్టెప్స్ అయితే వేస్తున్నారు మీరు గానీ, మీ పర్సన్ గానీ. సో ఈవెన్ ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినా సరే అటు కెరియర్ పరంగా, లైఫ్ పరంగా అండ్ జాబ్ పరంగా సో చాలా ఈవెన్ ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కొన్ని ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. లైఫ్‌లో ఎలా ఉండాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అండ్ చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. కెరియర్ మీద ఫోకస్డ్‌గా ఉన్నారు. అండ్ జాబ్ మీద ఫోకస్డ్‌గా ఉన్నారు. సో సక్సెస్ అవ్వాలి, కెరియర్‌లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఏదైతే మీరు రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అండ్ దాని గురించి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే గెయిన్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఎమోషనల్‌గా అయితే చాలా స్టేబుల్‌గా ఉన్నారండి మీ పర్సన్. సో ఎక్కడ కూడా ఎన్ని ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా, ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నా సో ఎమోషనల్‌గా సో చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. చాలా బ్యాలెన్స్డ్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఇప్పటికీ ఆలోచిస్తూ ఉన్నారండి. సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారు, జాబ్ పరంగా ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు. ముందు అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని బయటికి రావాలి. సో అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని బయటకొచ్చిన తర్వాత సో మనం అప్పుడు మన యొక్క కెరియర్ గురించి గానీ, లేదు మన యొక్క రిలేషన్ గురించి గానీ ఆలోచించాలి. ఫస్ట్ అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైతే మనం ప్రీవియస్‌గా బ్యాలెన్స్ చేయలేకపోయాం అని చెప్పేసి రియలైజ్ అవుతూ ఉన్నారో, సో ఇప్పుడు అది బ్యాలెన్స్ చేయాలి. అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ, ఇటు రిలేషన్ గానీ, సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి మాత్రం ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఈరోజు. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ట్రస్ట్ అయితే ఉందండి. సో మీ మీద ట్రస్ట్ ఉంది. అండ్ రిలేషన్ మీద ట్రస్ట్ ఉంది. అండ్ లైఫ్ మీద ట్రస్ట్ ఉంది. కెరియర్ మీద నమ్మకం ఉంది. జాబ్ మీద నమ్మకం ఉంది. సో తన మీద నమ్మకం ఉంది. సక్సెస్ అవుతాం. ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా, ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినా సరే, సో ఖచ్చితంగా నమ్మకాన్ని మాత్రం ఎక్కడా కూడా మీ పర్సన్ మిస్ అవ్వలేదండి. అంతకంత నమ్మకంతోటి సో తన ముందుకి స్టెప్స్ వేసుకుంటూ, అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరేదైతే మనసులో ఆలోచిస్తూ ఉన్నారో, మన పర్సన్ నుంచి రిప్లై ఉంటుందా, సరైనటువంటి సో రిప్లై వస్తుందా అని చెప్పేసి మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. అలాంటి రిప్లై రావాలి. మీ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు సాగాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. మీరేదైతే ప్రయత్నం చేశారో, ఒక చిన్న ప్రయత్నం ఏదైతే చేశారో మీరు, సో ఆ ప్రయత్నాన్ని ఆపకుండా ఏదైతే మీరు కంటిన్యూ చేశారో, సో ఖచ్చితంగా అది ఈరోజు ఆ ప్రయత్నం అనేది అది ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రిప్లై అనేది మీకు ఇవ్వబోతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అందించబోతూ ఉంది. సో మీరు చేసినటువంటి ఆ ప్రయత్నం సో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు. సో అది ఖచ్చితంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ కూడా మనకు ఒక మంచి లైఫ్ మెసేజ్ కూడా ఇస్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది కూడా. అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. సో ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా వృధా అవ్వదు. హార్డ్ వర్క్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుంది. సో ఒక ప్రయత్నంలో మనం ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పేసి ఎక్కడా కూడా మన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదండి. అది కెరియర్ పరంగా కానివ్వచ్చు, జాబ్ పరంగా కానివ్వచ్చు, అండ్ రెస్పాన్సిబిలిటీస్ పరంగా కానివ్వచ్చు, లైఫ్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదు అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు. లైఫ్‌లో మనం ఒకసారి ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పేసి మన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదండి. ప్రయత్నాన్ని అలా మనం ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలి. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుంది. ఆ సక్సెస్ ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. అండ్ ఆ సక్సెస్ అనేది మన చేతుల్లో ఖచ్చితంగా వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆ ప్రయత్నాన్ని ఆపామో సో అప్పుడే మనం ఫెయిల్ అయిపోయినట్టు. సో ఎప్పుడు కూడా మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదండి. ఆ ప్రయత్నాన్ని అలా ముందుకు తీసుకొని ప్రతిదీ ఒక లెసన్ లైఫ్‌లో
ప్రతిదీ మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. సో, ఒకసారి మిస్టేక్ చేస్తే ఎలా చేయకూడదో మనకు తెలుస్తుంది. సో, ఈసారి మనం ఎలా కరెక్ట్‌గా చేయాలి, ఈసారి మనం ఎలా సక్సెస్‌ని అందుకోవాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా లెసన్ మనకి నేర్పిస్తూ ఉంది. సో, చాలా అది జాబ్ అయినా, కెరియర్ అయినా, లైఫ్ అయినా సో, మనకొక మంచి పాజిటివ్ ఎనర్జీని మనం ఎప్పటికప్పుడు మనం అందిపుచ్చుకుంటూ ముందుకి సాగిపోతూ ఉండాలి. సో, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనకు సక్సెస్ అనేది చేరుతుంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, యూనివర్స్ ఇచ్చినటువంటి లైఫ్ మెసేజ్ చూసాం. అండ్ మనం ఈరోజు ఫుల్ రీడ్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు గానీ రీడింగ్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మరొకసారి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నామని. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉంటే మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.